టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. సెంటిమెంటల్ గా ఆమని అంటే ఏమంటారు? ఇండస్ట్రీలో ఒక గోల్డెన్ లెగ్ అనేటువంటిదే ఉంది. ఎందుకంటే ఫస్ట్ సినిమా జమ్మలగడ్డ పంప దగ్గర నుంచి కొన్ని సినిమాలు ఫెయిల్యూర్ సినిమాలు కూడా ఉంది. ఉన్నాయి. అన్ని నేను చేసిన సినిమాలని హిట్ అని నేను చెప్పట్లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ది పిక్చర్స్ నాది కొన్ని హిట్సే ఉంటాయి. ఒక ఆర్టిస్ట్ గా ఫుల్ ప్లెజ్డ్ హ్యాపీనెస్ ఫీల్ అయిన పీరియడ్ అది. ఆర్టిస్ట్ కి ఎన్ని సినిమాలు చేసినా ఆ ఫుల్ ప్లెడ్జ్ రాదండి. ఇంకా మంచి క్యారెక్టర్స్, ఇంకా నెక్స్ట్ సినిమా వచ్చాడు ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండేది, ఒక సినిమా చూసాం అనుకోండి ఈ క్యారెక్టర్ నేను కూడా చేస్తే బాగుండేది, ఇలా అనిపిస్తుంటది ఆర్టిస్ట్. అలా మిస్ అయిన క్యారెక్టర్స్ ఏంటి? సౌందర్య గారు చేశారు ఒక క్యారెక్టర్, అది నేను యాక్చువల్ గా నన్నే చూసారు వచ్చి, మా ఆయన బంగారు ఆ సినిమా యాక్చువల్ నన్నే ఫస్ట్ అడిగారు. అలా అది కూడా నాకు చాలా బాధ. ఎందుకంటే మంచి కాకపోతే ఒక పక్కన నా ఫ్రెండే కదా చేసింది, సౌందర్య చేసినప్పుడు సో నాకంటే నిజంగా అమ్మాయి చాలా బాగా చేస్తుంది, నాకు ఎక్కడో ఒక హ్యాపీ కూడా. కానీ ఆ రోజుల్లో మీ హీరోయిన్స్ మధ్య కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. అవును, ఎక్కడ మీరందరూ సెట్ లో కలిసి ఎక్కడ సెట్ లో రోజా గారు కూడా అప్పట్లో చాలా బాగా మాట్లాడేవారు. ఇప్పుడు ప్రొఫెషనల్ ఈగోస్ ఉండేవి కావు, ఏమి ఉండేవి కావు అసలు. రమ్యకృష్ణ గారు కూడా, నేను ఫస్ట్ మూవీ మనం భీమవరం బుల్లోడ చేసేటప్పుడు అప్పుడే రిలీజ్ అయింది ఏది శుభలగ్నం. భీమవరం బుల్లోడ నేను కూర్చున్నాను ఫస్ట్ డే, రమ్యకృష్ణ గారు వచ్చి నా దగ్గర శుభలగ్నం చాలా బాగా యాక్ట్ చేసావు అమ్మని అని. అలా ఎవరు హీరోయిన్ కి ఎవరు అప్రిషియేట్ చేయరు. అప్పట్లో హీరోయిన్స్ అంత ఓపెన్ అప్ గా ఉండేవాళ్ళు, బ్రాడ్ మైండ్ గా ఉండేవాళ్ళు. ఆమని అనగానే ఎన్ని సినిమాలు ఉన్నా ఎన్ని క్యారెక్టర్స్ వచ్చినా సరే, చిలక ఏ తోడు లేక ఇటేపమ్మ ఒంటరి నడక అనేటువంటి పాట, ఆ పాట తర్వాత ఎదురింటి మంగళ గౌరి వేసుకున్న నగల చూడు, ఆ శుభలగ్నం సినిమా అనేటువంటిది మీ కెరీర్కి పెట్టినటువంటి శుభముహూర్తం. అది అద్భుతమైనటువంటి ఒక గేమ్ టర్నర్ అయింది ఆ సినిమా మీకు. ఆ సినిమాకి మీకు అవార్డు రాలేదు, కానీ శుభ సంకల్పానికి మిస్టర్ పెల్లాంకి అవార్డు వచ్చింది బెస్ట్ యాక్ట్రెస్ గా. ఎలా అనిపించింది మీకు? దీన్ని కూడా ఎక్స్పెక్ట్ చేశాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మిస్టర్ పెల్లాంకి, దానికి వచ్చింది ఫస్ట్ టైం నాకు వచ్చింది. ఇంకా శుభ సంకల్పం అయితే పక్కన కమల్ హాసన్ గారు ఫస్ట్ టైం ఆయన యాక్ట్ చేశారు, మన కె విశ్వనాథ్ గారు అందులో ఆర్టిస్ట్ బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తుంటారు. వీళ్ళ పక్కన నాకు వచ్చింది, అదైతే నేను అస్సలు ఇంకా అంతకంటే అసలు ఎక్స్పెక్టే లేదు. రెండు సినిమాలకు దాంట్లో నటకెట్టేశారు రాజేంద్ర ప్రసాద్ గారు. సో వాళ్ళు అంటే నేను వాళ్ళు రాలేదని నేను చెప్పట్లేదు, వాళ్ళ పక్కన చేసిన సినిమాలకు నాకు వచ్చింది అన్నప్పుడు నాకు చాలా ఇంకా గర్వంగా ఉండింది. అంత పెద్ద సినిమాలో చేశాను, మంచి క్యారెక్టరు, నాకు అవార్డు రావడం చాలా అవి. బట్ శుభ లగ్నంకి స్టేట్ అవార్డు రాలేదు, కానీ బెస్ట్ సినిమా వచ్చింది, ఫిలింఫేర్ అవార్డు వచ్చింది, చాలా ప్రెస్టీజియస్ అవార్డు. అది మోహన్ లాల్ గారి చేతుల వల్ల తీసుకున్నాను. నాకు ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆయన. సినిమా చూసిన తర్వాత మీ సంఘర్షణ ఏంటి? ఒప్పుకున్నప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? తర్వాత నేను ఏ సినిమా ఒప్పుకున్నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు, హీరోయిన్ గా ఉన్నప్పుడు ఏ సినిమా నాకు కథ చెప్పండి, నా క్యారెక్టర్ నేను అడగను. ఎందుకంటే నేను చేసిన డైరెక్టర్ ఆల్మోస్ట్ డైరెక్టర్స్ అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్, వాళ్ళ దగ్గర వెళ్ళి సార్ నాకు కథ చెప్తేనే, నాకు కథ చెప్పండి, నాకు నచ్చితే చేస్తాను అనే ధైర్యం నాకు లేదు. ఇంకొకటి, తప్పకుండా నేను హీరోయిన్ గా ఎంత పెద్ద డైరెక్టర్ తో చేస్తున్నానంటే తప్పకుండా అది మంచి క్యారెక్టర్ అయి ఉంటుంది. ఆ ఒక నమ్మకం నాకు, ఆ విశ్వాసం నాకు ఉంది. కెరీర్ పరంగా మీరు చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు నేను క్యారెక్టర్ ఏంటి అని అడగలేదు అని, రెమ్యునరేషన్ ఏంటి అని అడిగారా? ఎందుకంటే రెమ్యునరేషన్ కూడా నేను అడగను, ఎందుకంటే నేను డబ్బుల కోసం నేను సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాలేదు. డబ్బులు సంపాదించాలనే ఎయిమ్ కూడా నాకు లేదు. డబ్బు సంపాదించడం మనకు కావాల్సినంత వరకు నేను బయట కూడా నేను ఏ ప్రొఫెషనల్ అనే చేసుకోవచ్చు. అంతంత చదువుకున్నాను, ఇంకా చదువుకొని కూడా నేను చేసుకోవచ్చు. బట్ నాకు అవ్వాల్సిన హీరోయిన్ అవ్వాలి, నాకు ఆ ఫేమ్ కావాలి, అందరూ చూసి అంటే అప్పుడు నాకు పేరు తెలియదు ఆమని, అదే ఆర్టిస్ట్ అనే గుర్తింపు రావాలి, ఆ ఫేమ్ ఆ ప్యాషన్ నాకు కావాలి. ఆ ప్యాషన్ తో వచ్చాను తప్ప సో డబ్బుల కోసం నేను రాలేదు. అందుకే నేను ఎక్కడ నేను డిమాండ్స్ కూడా చేసింది లేదు. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరోయిన్, ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరోయిన్ నిజంగానే. ఎందుకు నాగార్జున గారు అడిగారు నేను ఒకసారి ఎయిర్పోర్ట్ లో, నేను నాగార్జున గారితో చెన్నై వెళ్తున్నాను ఒకసారి, అప్పుడు అడిగారు ఆమెని ఎవరు అమ్మ నన్ను ఎవరు లేరా, రారా తోడు అన్నారు. లేదు సార్ నేను ఒంటరిగానే వస్తానంటే ఆయన ఒక నవ్వి హీరోయిన్ అంటే అమ్మ నాన్న తమ్ముడు అందరూ తోకంటే ఒక లైన్ ఉంటుంది, నీకు ఎవరు లేరేంటి అన్నారు. రెండు బండ్లు ఉంటాయి వాళ్ళకి, ఒక ఫ్యామిలీకి ఒక బండి, స్టాఫ్ కి ఒక బండి అని. నాకు ఎప్పుడు ఉండదు, నా స్టాఫ్ నాతోనే ఉంటారు, నేను ఎప్పుడు ఒక బండిలో ఉంటాను. ప్రొడ్యూసర్ నేను ఎక్కువ ఖర్చు కూడా పెట్టించను. ఇక్కడ ఏది నేను డిమాండ్స్ ఏమి ఉండదు, నేను నా వర్క్ ఏదో
నా ఇచ్చిన రెమ్యునేషన్ తీసుకొని అది కరెక్ట్ గా ఇస్తే చాలు అనుకునేదాన్ని. నేను మాట్లాడిన రెమ్యునేషన్ కరెక్ట్ గా వస్తుంది. ఎన్నో చెక్కులు నాకు పాస్ అవ్వకుండా ఇంట్లో పడుకున్న రోజులు అప్పట్లోనే. ఒక ప్రొడ్యూసర్ అయితే, ఆయన కొత్త ప్రొడ్యూసర్, ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి సార్ డబ్బులు ఇవ్వండి సార్, నా డబ్బులు నేను వర్క్ చేశాను కదా అని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. అలా తీసుకున్నాను. అంతేగాని డిమాండ్స్ ఎక్కడ ఉండదు, కంప్లైంట్స్ ఎక్కడ ఉండదు. ప్రొఫెషన్ ఎంజాయ్ చేశారు కానీ డబ్బు అనేటువంటిది ఎట్లాగో వచ్చి తీరుతుంది. అబ్సల్యూట్లీ ప్రొఫెషన్ ఎంజాయ్ చేశాను, నిజం చెప్తున్నాను, 100%. ఇప్పుడు మరి ఆమెని ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డా? వెల్ సెటిల్ కాకపోయినా నాకు ఎంత కావాలో అంత ఉంది, అది చాలా సఫిషియెంట్ ఉంది నాకు.